హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని కాపాడి ఇంటికి తీసుకువచ్చి మురళి నిజస్వరూపాన్ని బయటపెట్టిన పద్మావతి, మురళిని ఇంట్లో నుంచి గెంటేసిన అరవింద, నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విక్కీనైతే రౌడీలు మళ్ళీ తీసుకువెళ్ళిపోయి విక్కీని ఒక చోట కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అప్పుడిక పద్మావతి మళ్ళీ విక్కీని వెతుక్కుంటూ వస్తుంది. విక్కీని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇలా వ్యాన్లో వెళ్లారు అని చెప్పి అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పడంతో పద్మావతి విక్కీని వెతుక్కుంటూ మొత్తానికి అక్కడికైతే వచ్చేస్తుంది. ఇంతలో మురళి అయితే విక్కీని చంపేమని ఫోన్ చేస్తాడు రౌడీలకి. అప్పుడే ఇక రౌడీలు అయితే ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక నీ భార్య ఇక్కడికి వస్తే దాని సంగతి మేం చూసుకుంటాం అని విక్కీ మీద పెట్రోల్ పోస్తారు. విక్కీ మీద పెట్రోల్ పోసి ఇక విక్కీని చంపేద్దామని ఇక వాళ్ళు అయితే అగ్గిపెట్టి తీసుకొని వెలిగిస్తారు. ఇంతలో కాళికాదేవిలాగా మారిన పద్మావతి అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొని ఇక రౌడీలను మొత్తం అందరినీ కూడా చితక బాదుతుంది. నా భర్తనే చంపాలనుకుంటారా అంటూ రౌడీలు ఒక్కొక్కరిని తల మీద బాది వాళ్ళు స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కానీ తనని కాపాడిన రౌడీని మాత్రం తను ఏమీ చెయ్యదు. అప్పుడే రౌడీ అయితే విక్కీ కట్లు విప్పేస్తాడు. దాంతో ఇక అక్కడి నుంచి పారిపోతాడు అతనైతే. అప్పుడే ఇక పద్మావతి విక్కీని కౌగిలించుకొని, సారు ఇక మనం ఇక్కడ ఉండొద్దు సారు, మనం వెళ్ళిపోదాం పదండి అని పద్మావతి అంటూ ఉంటుంది. నీ నిజమైన ప్రేమని ఇన్ని రోజులు గుడ్డివాళ్లాగా నేను చూడలేకపోయాను పద్మావతి అంటూ ఇక విక్కీ అయితే పద్మావతిని కౌగిలించుకుంటాడు. ఇక పద్మావతి కూడా విక్కీని కౌగిలించుకొని ఇక బాధపడుతూ ఉంటుంది. ఇంటి దగ్గరేమో అరవింద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతకీ విక్కీ పద్మావతి ఏమైపోయారో తెలియడం లేదు. పద్మావతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 రోజులు అవ్వొస్తుంది. పోలీసులు కానీ మనం కానీ పద్మావతి జాడ తెలుసుకోలేకపోయాము. పద్మావతి ఎక్కడుందో, ఏం చేస్తుందో, విక్కీ ఎలా ఉన్నాడో, విక్కీ ఫోన్ కూడా పనిచేయడం లేదు అని అరవింద్ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మురళి వచ్చి, ఎందుకు రానమ్మా టెన్షన్ పడుతున్నావో, వాళ్ళు తప్పకుండా వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే మురళికి ఇక స్పృహలోకి వచ్చిన రౌడీ అయితే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక మురళి ఆ ఫోన్ చూసుకొని ఆ విక్కీ గాడిని ఫినిష్ చేసుంటారు. ఇక ఆ విక్కీ గాడు చచ్చిపోయి ఉంటారు, అందుకనే నాకు ఫోన్ చేశారు అంటూ మురళి అయితే పక్కకు వెళ్తాడు. మురళి పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా నీ చెప్పిన సంగతి ఏం చేశావు, ఆ విక్కీ గాడిని లేపేశారా అని అంటూ ఉంటాడు మురళి అయితే. సార్ వాడు మళ్ళా మిస్ అయ్యాడు సార్ అని అనగానే ఒక్కసారి మురళి అయితే, రే మీలాంటి చేతగాని వాళ్ళని నేను పనిలో పెట్టుకొని నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు అని మురళి అంటూ ఉంటే, సార్ వాడంతటి వాడు తప్పించుకోలేదు, వాడు మమ్మల్ని కొట్టలేదు అని అంటూ ఉంటాడు రౌడీ. అదేంట్రా వాడు తప్పించుకోలేదు, మిమ్మల్ని వాడు కొట్టలేదా, మరి వాడిని ఎలా వదిలేశారు, వాడి మీద పెట్రోల్ పోసేశాను, అగ్గిపెట్టితో వెలిగించేస్తున్నాను అంటూ ఏదో బ్రేకింగ్ న్యూస్ లాగా నాకు చెప్తూనే ఉన్నావు కదరా, మెసేజ్లు పెడుతూనే ఉన్నావు కదా, మరి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మురళి. ఏం లేదు సార్, వాడి భార్య వచ్చింది, వెనక నుంచి వచ్చి పెద్ద కర్రతో నన్ను తల మీద బలంగా కొట్టింది, దాంతో నేను స్పృహ కోల్పోయాను. ఇక మన వాళ్ళందరినీ కూడా తను ఆడ శివంగలా మారి అందరినీ చితకబాదేసింది సార్, కానీ ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు సార్, అంత బలంగా కొట్టింది అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. ఇక అది విని మురళి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు అలాంటి ఆడదానితో పెట్టుకోడు సార్, పెట్టుకుంటే మాత్రం మనకి పుట్టగతులు ఉండవు అని చెప్పడంతో నోర్మి చేతవాని కాడిలాగా వాళ్ళిద్దరినీ వదిలేసి ఇప్పుడేమో నువ్వు ఇలా చేస్తున్నావా అని మురళి అయితే అంటూ ఉంటాడు. ఇక మురళి లోపలికి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే ఇక ఇంటికి ఒక ఆటో అయితే వస్తుంది. ఇక ఆటో రావడంతో ఇక ఆటోలో నుంచి విక్కీ పద్మావతి ఇద్దరు దెబ్బలతో దిగుతారు. అది చూసి అరవింద, ఆర్య అందరూ కూడా బయటికి వచ్చి విక్కీ పద్మావతి అంటూ దగ్గరికి వెళ్తారు. ఇక పద్మావతిని విక్కీని తీసుకువచ్చి లోపల సోఫాలో కూర్చోబెడతారు.
అప్పుడే పద్మావతిని విక్కీని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఈ దెబ్బలేంటి, అసలు ఏం జరిగింది మీకు అని అంటూ ఉంటే ఇద్దరు మౌనంగా కూర్చొని ఉంటారు. ఇంతలో విక్కీ పద్మావతిని హాల్లో కూర్చొని ఉండడం చూసిన దివ్య పరిగెత్తుకుంటూ మురళి దగ్గరికి వెళ్తుంది. బావా బావా అంటూ గట్టిగా పిలుస్తుంది. ఏమైంది, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు, ఏం జరిగింది అని మురళి అంటూ ఉంటాడు. అయిపోయింది బావా, మొత్తం మన తలరాతలు మారిపోయాయి, ఈ రోజే మనకి ఆఖరి రోజు అవుతుంది అని అంటూ ఉంటుంది దివ్య. అయితే దివ్య అన్న మాటలకి మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఆఖరి రోజు మన పని అయిపోయింది అని ఏవేవో మాట్లాడుతున్నావేంటి, ఏం జరిగిందో చెప్పు అని దివ్యని కోపంగా అంటాడు. ఇక మురళి అయితే అయినా నా బుద్ధి తక్కువ, నీతో చేతులు కలిపి నేను కూడా నీ తప్పు చేశాను, ఇప్పుడు వాళ్ళకి నేను కూడా దొరికిపోతాను, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దివ్య. అయితే నువ్వు ముందు సంగతి చెప్పకుండా ఏంటి మాటలు, ముందు ఏం జరిగిందో చెప్పు అని మురళి అంటూ ఉంటే ఏం జరిగిందా రా ఒక్కసారి అని పైనుంచే తన చెయ్యి పట్టుకొని వచ్చి హాల్లోకి చూపిస్తుంది మురళికి దివ్య. అయితే హాల్లో ఉన్న విక్కీ పద్మావతిని చూసి షాక్ అయిపోతాడు మురళి. అయితే ఇప్పుడు అర్థమైందా మనకి ఈరోజు ఆఖరి రోజని నేను ఎందుకన్నానో నీకు క్లారిటీ వచ్చిందా అని దివ్య అంటూ ఉంటే విక్కీ పద్మావతి ఎందుకు వచ్చారు ఇక్కడికి, లేదు విక్కీ పద్మావతి ఇక్కడికి రాకూడదు, వస్తే నా గురించి తప్పకుండా బయట పెడతారు అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు మురళి. అయితే ఇక మురళి అన్న మాటకి అప్పుడే ఇక మురళిని చూస్తాడు విక్కీ. అయితే ఇక విక్కీ మురళిని చూసేసరికి అందరూ కూడా పైకి మురళి వైపుకి చూస్తారు. అప్పుడే మురళి కిందకి వస్తూ ఉంటాడు. ఏమండి చూసారా, ఎవరో విక్కీని పద్మావతిని కిడ్నాప్ చేసి ఎలా కొట్టారో, వాళ్ళ చేతి నిండా ఒంటి నిండా గాయాలి అని అరవింద అంటూ ఉంటుంది. ఎందుకక్క కొట్టించిన వాడిని అడుగుతున్నావో, ఎలా కొట్టారో అని విక్కీ అంటాడు. దాంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు మురళితో సహా. అప్పుడే ఇక అరవింద్ అయితే ఏం మాట్లాడుతున్నావు విక్కీ, నిన్ను బావ కొట్టించడం ఏంటి అని అంటూ ఉంటుంది అరవింద. అవునక్క, ఈ నీచుణ్ణి శ్రీరామచంద్రుడని దేవుడని మంచివాళ్ళకి మంచివాడని నువ్వనుకుంటున్నావు, కానీ ఈ నీచుడు నిజస్వరూపం ఏంటో తెలుసా, వీడు కేవలం నిన్ను ఆస్తి కోసమే ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాడక్క. పద్మావతిని కూడా ప్రేమించినట్టు నటించి పద్మావతి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలనుకున్నాడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఆట వస్తువులాగా ఆడపిల్లల్ని చూసే వెధవ వీడు అని అంటూ విక్కీ అయితే నిజాన్ని బయటపెడతాడు. ఈరోజు మా ప్రాణాల్ని తీసి ఈ ఆస్తిని మొత్తం కొట్టేయాలని వీడు ప్లాన్ చేశాడు అని అనగానే ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ నిజం నీకు తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండవేమో అని భయమేసి ఈ నిజాన్ని బయట పెట్టలేదక్క, కానీ ఈ నీచుడు రోజు రోజుకి తెగించేస్తున్నాడు, అందుకని ఇప్పుడు తప్పనిపరి పరిస్థితుల్లో వీడి నిజస్వరూపాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఆర్య కూడా అవునక్క, ఈ నీచుడు ఈ దుర్మార్గుడు ఎలాంటి వాడంటే అని మురళి నిజస్వరూపాన్ని ఆర్య అను పార్వతి భక్త అందరూ కూడా బయట పెట్టడంతో ఇక మురళి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇక మురళిని కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తుంది.